అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ ఎంసెట్ బైపీసీ స్ట్రీమ్కి సంబంధించి, ఎంపీసీ స్ట్రీమ్కి సంబంధించి, ఎన్ఆర్ఐ కోటాకు సంబంధించిన అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూస్తే అడ్మిషన్ ఇంటూ బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్, బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్, బీటెక్ ఫుడ్ టెక్నాలజీ అండ్ బీఎస్సీ ఆనర్స్ కమ్యూనిటీ సైన్స్ కోర్సెస్ అండర్ ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్ కోటా అని ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించిన వివరాలను చూద్దాం. మనకు ఈ రోజు నుంచి అంటే 26వ తేదీ నుంచి అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. 26వ తేదీ నుంచి అక్టోబర్ 9వ తేదీ వరకు మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఇక్కడ ఖాళీలకు సంబంధించిన వివరాలు ఇవ్వడం అనేది జరిగింది. చూడండి సీట్స్ వివరాలు. బైపీసీ స్ట్రీమ్కి సంబంధించి బీఎస్సీ అగ్రికల్చర్ 4 years కోర్స్, కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ రాజేంద్ర నగర్ హైదరాబాద్లో మనకు 10 సీట్లు అనేవి ఉన్నాయి. బీఎస్సీ ఆనర్స్ కమ్యూనిటీ సైన్స్ 4 years కోర్సు, కాలేజ్ ఆఫ్ కమ్యూనిటీ సైన్స్ సైఫాబాద్ హైదరాబాద్లో మనకు 2 సీట్లు అనేవి ఉన్నాయి. ఎంపీసీ స్ట్రీమ్కి సంబంధించి బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ 4 years కోర్సు, ఇక్కడ కాలేజ్ వచ్చేసి కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కంది సంగారెడ్డి అని ఇవ్వడం జరిగింది. చూడండి 3 సీట్లు అనేవి ఉన్నాయి. తర్వాత బీటెక్ ఫుడ్ టెక్నాలజీ 4 years కోర్స్, కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ రుద్రూర్ నిజామాబాద్ 2 సీట్స్ అందుబాటులో ఉన్నాయి. బీఎస్సీ ఆనర్స్ కమ్యూనిటీ సైన్స్ 4 years కోర్స్, కాలేజ్ ఆఫ్ కమ్యూనిటీ సైన్స్ సైఫాబాద్ హైదరాబాద్లో 2 సీట్లు అనేవి మనకు అందుబాటులో ఉన్నాయి. ఎలిజిబిలిటీ ఇచ్చినారు చూడండి బైపీసీ స్ట్రీమ్కి సంబంధించి. ది అప్లికెంట్ మస్ట్ హ్యావ్ పాస్డ్ 12th స్టాండర్డ్ ఇంగ్లీష్ మీడియం ఫ్రమ్ an Indian board or an equivalent board outside the country of the subject of biological sciences and physical sciences for BSc Honours Agriculture and BSc Honours Community Science బైపీసీ స్ట్రీమ్. అదేవిధంగా ఎంపీసీ స్ట్రీమ్కి సంబంధించి ఎలిజిబిలిటీ కూడా ఇచ్చినాడు. ది అప్లికెంట్ మస్ట్ హ్యావ్ పాస్డ్ 12th స్టాండర్డ్ ఇంగ్లీష్ మీడియం ఫ్రమ్ an Indian board or an equivalent board outside the country of the subjects of mathematics and physical sciences for BTech agriculture engineering, BTech food technology and BSc honors community science ఎంపీసీ స్ట్రీమ్ ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్ కోటా సీట్స్ అని ఇవ్వడం అనేది జరిగింది. ఏజ్ వచ్చేసి 17 సంవత్సరాల నుంచి 22 సంవత్సరాల వరకు ఇవ్వడం అనేది జరిగింది. ఇంకా అదేవిధంగా ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలనేది ఇక్కడ ఇచ్చినాడు చూడండి. క్లియర్గా ఒకసారి చూసుకోండి. మొత్తం 14 ఇచ్చినాడు చూడండి. ఒకసారి మీరు చదువుకునే ప్రయత్నం అనేది చేయండి. వెబ్సైట్ లింక్ ఇస్తాను నేను డిస్క్రిప్షన్లో. ఒకసారి చెక్ చేసుకొని పూర్తి వివరాలు అనేది ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడ ఎన్ఆర్ఐ కోటా అనేది ఏమనేది ఒకసారి మనం చూస్తే ఇక్కడ ఇచ్చినాడు చూడండి. An applicant seeking admission under NRI sponsored quota shall submit application online within the prescribed data. Non-resident Indians staying abroad for minimum period of 1 year as on the last date for submission of online application can only sponsored candidates for admission under the quota అని ఇవ్వడం జరిగింది. An Indian citizen who stay abroad of employment or carrying on business or vacation outside India or stay abroad under the circumstances indicating an intention for an uncertain duration of stay abroad is non-resident అని ఇవ్వడం అనేది జరిగింది. అదే ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో మీరు వచ్చే నెల అంటే అక్టోబర్ 9వ తేదీలోపు మీరు అప్లై చేసుకోవాల్సిందిగా తెలియజేయడం జరిగింది. ఈ వీడియో మీకు ఉపయోగపడింది, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అందింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయకుండా వెళ్ళదు. లైక్ చేయడం ద్వారా మరింత మందికి రీచ్ అవుతుంది. సంబంధించి ఏ అప్డేట్ ఉన్నా నేను మళ్ళీ వీడియో చేయడం జరుగుతుంది. అప్డేట్స్ మిస్ కాకుండా ఉండడానికి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్లో పెట్టుకొని మనం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇలాంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.